మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఏమిటది? మీకు ఆడవాళ్ళంటే ఎందుకంత కోపం? నాకు ఆడవాళ్ళంటే నచ్చకపోవడానికి కారణం మా అమ్మ. కమాన్నందు, నువ్వు అందుకోవాలని ఆరాటపడిన చెయ్యి నీకు అందిస్తున్నాను. ఇకపై ప్రతి క్షణం కలిసి జీవితం. రా. ఈ ప్రేమని కళ్ళల్లో చూడాలనే 1000 కళ్ళతో ఎదురు చూశాను. చాలు నేత్ర, ఈ జన్మకిది చాలు. నీకు ప్రాణమైన దేన్ని నీకు దూరం కానివ్వను. రా నందు, రా 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 రా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మనిద్దరం కలిసాం కదా, రా దేవుడికి మొక్కుకుందాం. రా నందు, నేత్ర రా. రా. ఎక్కడికి? రా చెప్తాను. నేత్ర రా చెప్తా. మనసులో ఏదైనా కోరుకుని ఈ ముడుపు కడితే అది తప్పకుండా నెరవేరుతుందంట. నాకున్న కోరిక ఒకే ఒకటి,
నీ ప్రేమ. అది నాకు ఎలాగో దక్కింది. ఇంక నాకు వేరే కోరికలు లేవు. అది నీ కోరిక, ఇది మనిద్దరి కోరిక. రా, మనం ఒక్కటే, ఒకరికి ఒకరిమై ఎప్పుడూ ఇలాగే ఉండిపోవాలి. ఇంతకుముందు నేను చాలాసార్లు ఈ అలలు చూశాను. ఎంతో అందంగా కనిపించేవి. కానీ ఇప్పుడు ఆ అలల్లో ఏదో తెలియని అలజడి కనిపిస్తుంది. ఏంటది? బహుశా అసూయేమో. వాటికి దేని మీద అసూయ? నీ మీదే. నా మీద? అవును, నీ మీదే. ఇంతకుముందు ఎప్పుడు నా చూపు ఎప్పుడు వాటి అందం మీదే ఉండేది. కానీ ఇప్పుడు వాటికి మించిన అందం నా పక్కనే ఉంది. అందుకే అవి చిన్నబుచ్చుకున్నట్టున్నాయి. నీ పొగడ్తలతో లావెక్కిపోతానేమో అని భయంగా ఉంది నందు. పర్వాలేదు, ఎంత బరువైనా మోస్తాను. నిజమా? చూస్తావా? జీవితం అంతా ఇలానే ఉండిపోవాలనుందిరా. అంత అదృష్టమా నాకు? నందు, ఆ హోరు విన్నావా? నీ పేరు నా పేరు కలిపి వినిపిస్తున్నట్టుంది కదా. నిజంగా? నందు, ఈ తీరం ఈ భూమి మీద ఉన్న అన్ని తీరాల్ని కల్పిస్తుంది కదా. అవును. అంటే మన పేర్లు ప్రపంచమంతా వినిపిస్తున్నట్టే కదా. కదా? అయితే ఆ పేర్లు మనవే అని ఈ ప్రపంచానికి చాటి చెప్దామా? ఓ ప్రపంచమా! నీ అలల హోరులో వినిపించే పేర్లు మావే. నందు, నేత్ర, మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. ఒకరికొకరే ఉంటాం. చాలు ప్లీజ్. అయ్యో, ప్లీజ్. అదిగో ఇది మళ్ళీ నువ్వు ఫోటో తీస్తే నేను మాట్లాడను. చాలు. ఏంటలా చూస్తున్నావు మింగేసలా? నన్ను మాయ చేసిన ఈ కళ్ళు, వాటిని చూస్తున్నాను. మరీ అంతగా చూడకు, ఎడిక్ట్ అయిపోతాం. అయిపోతావేంటి? ఎప్పుడో అయిపోయాను. కాబట్టే 4 ఏళ్లు నీ వెంట తిరిగాను. అంత ఇష్టమా నా కళ్ళంటే? ప్రాణం. మరీ అంతగా ప్రేమించుకో. ఏ తప్పేంటి? రేపెప్పుడైనా మనం దూరంగా ఉండాల్సి వస్తే ఏం చేస్తావు? నేత్ర,
వదలను, ఎక్కడున్నా వదలను. ఫాస్ట్ 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 ఫాస్ట్. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ వర్షం ఏంట్రా బాబు, అప్పుడే వస్తుంది అప్పుడే ఆగిపోతుంది. ఏయ్, ఏం చేస్తున్నావు? అరే కళ్ళలో వాటర్ పడ్డాయి, తుడుచుకుంటున్నాను. అదే కాస్త మెల్లిగా స్మూత్గా చేయొచ్చు కదా అంటున్నాను. ఏంటి నువ్వు ప్రతిదానికి? ప్రతిదానికి కాదు, ఓన్లీ కళ్ళ వరకు మాత్రమే. అవి నా ప్రాపర్టీ. చూడు ఎంత ఎరుపెక్కాయో. అయ్యా నందకుమార్ గారు, కళ్ళన్నాక నలిస్తే ఎరిపెక్కుతాయి, అది కామన్. దానికే మీరింతలా ఫీల్ అయిపోనక్కర్లేదు. కళ్ళు ఎరుపెక్కాయి అంటే కోపమో బాధో ఉందని అర్థం. కానీ నాలో ప్రేమను పుట్టించిన ఈ కళ్ళు ఎప్పుడూ నన్ను ప్రేమగానే చూడాలి. సంతోషంతో కలిగే ఆనంద బాష్పాలు తప్ప బాధతో కలిగే కన్నీళ్లు ఎప్పుడూ రాకూడదు, రానివ్వను. ఇంత పిచ్చేంట్రా? పిచ్చి కాదు బంగారం, ఈ కళ్ళే నా ప్రపంచం. అలాంటి ఈ కళ్ళని ఎరుపెక్కేంతగా నలిస్తే ఆ నొప్పి ఇక్కడ తెలుస్తుంది. ఆ పెయిన్ నీ కళ్ళల్లో తెలుస్తుంది. అందుకే మాటిస్తున్నా, నేను ఈ ప్రపంచానికి దూరం అయినా నిన్ను నీ ప్రపంచానికి దూరం చేయను. ఇట్స్ మై ప్రామిస్. ఏ నేత్ర, ఏంటా మాటలు? నువ్వలా అనేసరికి మనసుని ఎవరో రెండుగా చీల్చినట్టయింది తెలుసా? అమ్మో, దానికేం కాకూడదు, అది నా సొంతం. సొంతం కాదు, అది నీకే అంకితం. అమ్మో, కవిత్వమే. నువ్వు నా పక్కనుంటే ఏదైనా సాధ్యమే. పక్కనే ఉంటాను. ప్రతి క్షణం నీకు ఇష్టమైన ఈ కళ్ళతో నిన్ను కనిపెట్టుకుంటూనే ఉంటాను. నేత్ర, నేను నీకు నచ్చాను సరే, మరి మీ ఫ్యామిలీకి నేను నచ్చుతానా? నువ్వు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నిజమా? నువ్వు నాకు నచ్చావు కదా, అది చాలు మా ఫ్యామిలీని ఒప్పించటానికి. ఒకవేళ ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే అంటే ఏం చేస్తాం? మర్చిపోవడమే. వాట్? జోకా? నందు, ఏ నందు, 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 హటయ్యావా? మరి కానా? మర్చిపోనే మాట నువ్వు అనొచ్చా? సారీ. సారీ అంటే సారీ. గుండె ఆగిపోయింది తెలుసా? ఏ ఏంటిది చిన్నపిల్లల్లా? నందు, ఇదిగో, నువ్వేడిస్తే నాకు ఏడిపోస్తుంది చెప్తున్నా. నువ్వు ఏడవడానికి వీల్లేదు. ఎక్స్పెక్ట్ చేయలేదురా, నన్ను ఇంతగా ప్రేమించే వ్యక్తి నా లైఫ్లోకి వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను అమితంగా ప్రేమించే కుటుంబం ఉన్నందుకు నా అంత అదృష్టవంతరాలు లేదు అనుకునేదాన్ని. ఇప్పుడు నాతో జీవితం పంచుకోబోయేవాడు కూడా వాళ్ళకంటే ఎక్కువ ప్రేమనివ్వగలడని నమ్మకం కలిగింది. నీ పరిచయానికి ముందు నా రెండు కళ్ళు నా కుటుంబమే, కానీ ఇప్పుడు నా కుటుంబం ఒక కన్ను అయితే నువ్వు ఇంకో కన్ను అయిపోయావు. ఏ ఒక్క కన్ను లేకపోయినా నాలో సంతోషం ఉండదు. నాలో సంతోషం లేకపోతే అటు నా ఫ్యామిలీ, ఇటు నువ్వు ఎవరూ సంతోషంగా ఉండరు. కాబట్టి మనం విడిపోయే ఛాన్సే లేదు. కాకపోతే ముందు కొంచెం డిసప్పాయింట్ అవుతారు, తర్వాత ఆలోచిస్తారు, ఆ తర్వాత ఆశీర్వదిస్తారు. అబ్బా, ఆశీర్వదిస్తారు అనే పదం ఎంత ఎగ్జైటింగ్ గా ఉందో.
మా వాళ్ళ సంగతి వదిలే, మరి మీ వాళ్ళ గురించి ఆలోచించావా? హ, నీకు నా విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నిలదీయడానికి నాన్న లేడు, అడగడానికి అమ్మ లేదు. ఆ దేవుడు అవసరం లేని ఆస్తినిచ్చేసి అవసరమైన అమ్మా నాన్నని తీసుకెళ్ళిపోయాడు. సో వన్ అండ్ ఓన్లీ డెసిషన్ మేకర్ ఇట్స్ మీ. సారీ నందు. సారీ ఎందుకు బంగారం, ఇట్స్ ఫేట్. కానీ నాకు ఒక విషయంలో హ్యాపీగా ఉంది. మనిద్దరికీ పెళ్ళైతే నాకు ఓ ఫ్యామిలీ ఉంటుంది. పద, ఇండియాకి వెళ్దాం. వెంటనే నిన్ను మా అమ్మ నాన్నకి పరిచయం చేస్తాను. ఆర్ యు ష్యూర్? యా, ఐమ్ ష్యూర్. కమ్ ఆన్. మళ్ళీ వర్షం స్టార్ట్. నందు, ఏం చేస్తున్నావు? ఏం అవసరం లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. కమ్ ఆన్. లేదంటే ఎక్కడికి వెళ్ళినట్టు? వీడు కూడా లేడేంటి? వేర్ ఇస్ ద గర్ల్ ఫ్రమ్ ఇండియా? Just now the checkout, sir. I think they are about to catch a flight, sir. వాట్ ఇస్ ద ఫ్లైట్ టైం? 11 o'clock. ఓ, ఇట్స్ ఆల్మోస్ట్ 9. హలో, నేను 11 o'clock ఫ్లైట్కి ఇండియా వెళ్ళాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు ఆ ఫ్లైట్కి టికెట్ కావాలి. వస్తున్నాను. ఏంటి సార్, సారీ చెప్తే సరిపోతుందా? ఇప్పుడు నా లగేజ్ ఎవరు తెచ్చిస్తారు? అయినా ఇంత నెగ్లిజెన్సీ ఉంటే ఎలా? మేడం, మీ లగేజ్ ఎలాగైనా అప్పగించే బాధ్యత మాది. అయ్యో, అందులో నా ప్రాజెక్ట్ ఫైల్స్ ఉన్నాయి, నా సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. అవి లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ మేడం, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. మీ ఫ్లైట్ లో వచ్చిన వాళ్ళు ఎవరో పొరపాటున లగేజ్ మార్చేసి తీసుకెళ్లి వాళ్ళ లగేజ్ మిగిలిపోతుంది కదా, అప్పుడు వాళ్ళెవరో మాకు తెలుస్తుంది. వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ లగేజ్ మీ అడ్రస్ పంపిస్తాం. డోంట్ వరీ మేడం. అది కాదు సార్. నేత్రా, జరిగింది ఏదో జరిగింది. రిటర్న్ చేస్తానన్నారు కదా, కూల్, పద. అది కాదు నందు, ఎప్పుడు నా సీతారాముల్ని వెంట పెట్టుకునే నేను ఈసారి ఎందుకు లగేజ్ లో పెట్టాను? నాకేదోలా ఉంది. ఏయ్, సీతమ్మ పోతే ఏంటి, బాస్ బజరంగ బలి ఉన్నాడు కదా, ఏం కాదులే. స్వామి, సీతారాములు తిరిగి నన్ను చేరే వరకు నువ్వే నాకు రక్ష. అవును, నిన్ను పికప్ చేసుకోవడానికి ఎవరైనా వచ్చారా? అసలు వాళ్ళకి నేను వస్తున్నట్టు తెలియదుగా, సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. మరి నా కార్లో డ్రాప్ చేయనా? ఓకే, కానీ నేనే డ్రైవ్ చేస్తాను. అలాగే. పద. Hey, shit! Stop! Come on, move! Move! Alan, follow Chi! Come on, move!
ఇంతకుముందు నేను మాత్రమే ఈ కళ్ళని ప్రేమగా చూసేవాణ్ణి, కానీ ఇప్పుడు అవి కూడా నన్ను ప్రేమగా చూస్తున్నాయి.